సో, నవరాత్రి సిరీస్‌లో ఇది ఫస్ట్ డే అనమాట. నేను ఇలా ఒక దీక్షలాగా అనుకోనుండే 11 డేస్ ఇప్పుడు ఎప్పుడైనా మనకి 9 డేస్ వస్తదని, ఈసారి 11 డేస్ వచ్చింది కదా! సో, 11 డేస్ మార్నింగ్, ఈవినింగ్ గుడికి వెళ్ళాలి. అండ్ అంటే మరి మాలలు, దీక్షలు అవన్నీ నేను చేయలేను కాబట్టి నాకు అనుకున్నట్టు నేను చేసుకున్నాను. నేను ఒక శారీ పెట్టుకున్నాను. డైలీ మార్నింగ్ మాత్రం ఆ శారీలోనే వెళ్తాను అని మొక్కుకున్నాను, వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి చండీ హోమం చేశారు ఒక దగ్గర మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో, అక్కడికి వెళ్ళాము. ఎంతో అదృష్టం ఉంటే తప్ప చూడలేమంట చండీ హోమం. సో, నాకు ఈసారి ఆ అదృష్టం దొరికింది అనుకుంటున్నాను. అండ్ నేను మా ఇంటి ఈసారి ఎక్కడ ఎలాంటి పూజలు, ప్రత్యేక పూజలు ఉంటే అక్కడ వెళ్తూనే ఉండే. సో, నాతో నేను మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. మా మమ్మీకి పాపని, బాబుని చూసుకోమని చెప్పేసి నేను వాళ్ళతోటి వెళ్ళాను. సో, స్పెషల్గా ఇక్కడ నేను థ్యాంక్ చేయాల్సింది మా మమ్మీకి మెయిన్. ఎందుకంటే పిల్లల్ని తను చూసుకుంటే తప్ప నేను వెళ్ళలేను. సో, చూసుకుంది, నేను వెళ్ళాను. అండ్ నన్ను తీసుకెళ్ళింది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. సో, అంజల ఆంటీ, సునీత ఆంటీ అండ్ నాగరాణ ఆంటీ. దీంట్లో ఎస్పెషల్లీ అంజల ఆంటీ మా మమ్మీ స్కూల్ ఫ్రెండ్ అనమాట. సో, తను ఎక్కడ ఎలాంటి స్పెషల్ పూజలు ఉన్నావో నాకు చెప్పి తనతో పాటు నన్ను తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ ఇలా నేను 11 డేస్ చాలా ఎంజాయ్ చేశాను. మీకు నవరాత్రులు అంటే ఎలాంటి సెంటిమెంట్ ఏమైనా ఉందా? నాకైతే అప్పటి వరకు లేదు. ఇప్పుడు మాత్రం ఈ నవరాత్రులలో చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు ఇలాంటి హారతులు, భజనలు వెళ్ళడము ఒక ఫిజికల్గా, మెంటల్గా చాలా రిలీఫ్ని, హ్యాపీనెస్ని ఇచ్చింది. మనతో పాటు ఒక మనిషి ఉంది అని అనిపించింది. లిటరల్లీ ఐఎమ్ చాలా చాలా లోపల చాలా చెప్పుకునేది అమ్మ 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 అని. సో, అమ్మ నా ఎమ్మటి ఉంది అనుకుంటున్నాను. నా ఎమ్మటే కాదు, మీ అందరితోటి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఏవేవైతే కోరికలు కోరుకున్నారో అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. నా కోరికలు కూడా అమ్మవారు నెరవేరాలని కోరుకుంటున్నాను. చెప్తున్నాను కదా, చండీ హోమం చూశాను, సరస్వతి అమ్మవారికి అభిషేకం చేశాను, అమ్మవారి శారీ నేను కొనుక్కున్నాను. అలా చాలా దీంట్లో నేను మీకు చూపించని క్లిప్స్ ఇంకా చాలా ఉండే. కొన్ని మిస్ అయినాయి, కొన్ని నేను పెట్టలేను, కొన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను మీకు. అలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక భజన చేశారు వాళ్ళ ఇంట్లో, అక్కడ కూడా వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి ఇట్లా అమ్మవారికి ఇట్లా వేస్తేనంట అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిద్దంట. అది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎంతమంది అమ్మవార్లను చూశానో ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉండాలి.